బ్రేకింగ్ న్యూస్ రెండేళ్లుగా అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరమని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి గైర్హాజరు కాలేదన్నారు. కేసీఆర్ కు అసెంబ్లీ అంటే భయం ఎందుకన్నారు. 10 మంది నాయకులను పక్కన కూర్చోబెట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న వారిని తోలు వలేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఇక్కడెవరూ ఖాళీగా లేరంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బట్టి. 10 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి నీ ప్రభుత్వాన్ని నువ్వు చేసిన అఘాత్యాలను గుర్తించి రాష్ట్ర ప్రజలు నువ్వు పనికిరావ పాలనకుని ఇంట్లో కూర్చోబెడితే కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానైనా నువ్వు ఆ పార్టీ శాసనపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నావు. తీసుకున్న 2 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా శాసనసభకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడావా అంటే ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఎందుకంత భయం నీకు? శాసనసభ రావటానికే భయపడేటువంటి నీకు అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరమా అని కూడా నిర్ణయించుకున్నాం. నువ్వు సభకొచ్చి మాట్లాడలేవు, కానీ బయట మాత్రం నీకు కావలసిన కార్యాలయాలు 10 మంది మనుషులు కూర్చోబెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తోలు ఒలుస్తాను గ్రహించానంటే నువ్వు తోలు ఒలుస్తా అంటే చూడటానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. అంత చేతగానే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాయకత్వం లేదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి నువ్వు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి నీ ప్రభుత్వాన్ని నువ్వు చేసిన అఘాత్యాలను గుర్తించి రాష్ట్ర ప్రజలు నువ్వు పనికిరావ పాలనకుని ఇంట్లో కూర్చోబెడితే కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానైనా నువ్వు ఆ పార్టీ శాసనపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నావు. తీసుకున్న 2 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా శాసనసభకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడావా అంటే ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఎందుకంత భయం నీకు? శాసనసభ రావటానికే భయపడేటువంటి నీకు అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరమా అని కూడా నిర్ణయించుకున్నాం. రెండేళ్లుగా అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరం అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చురుకులంటించారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో తాను అసెంబ్లీకి హాజరయ్యానని, ఇప్పుడు కేసీఆర్ హాజరు కాకపోగా ఒక 10 మందిని నాయకులను వెంటబెట్టుకుని తోలు తీస్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంత చేతకాని పరిస్థితుల్లో లేదంటూ కూడా ఆయన